హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈ రోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో ఉన్నాం. అండ్ ఈ రోజు మనతో పాటు ప్రొప్రైటర్ మాధురి గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ మాధురి గారు. ప్రతి వీక్ కూడా మనం ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ చూస్తున్నాం. ఈ వారం ఫస్ట్ శారీ చూద్దాం. ఫస్ట్ శారీ వచ్చేసి మనకి లెనిన్ సిల్క్ అండి. సో మనకి వచ్చేసి బ్లాక్ కలర్ శారీ తీసుకున్నాం అనమాట. కొంచెం ఇది ఏంటంటే మనకి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో బ్లాక్ కలర్ శారీకి మనం పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మనము కాంట్రాస్ట్గా యూజ్ చేస్తాం అనమాట. పైన పార్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి 3 లైన్స్ లాగా పింక్, పర్పుల్ అండ్ గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ తీసుకున్నాం. కొంచెం కాంట్రాస్ట్గా వచ్చేసి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ తీసుకున్నాం అనమాట. దీనిపైన కూడా మనం ఏంటంటే గ్రీన్ కలర్ తోటి మనం టెంపుల్ డిజైన్ అనేది థ్రెడ్ వర్క్ చేసాం అనమాట. సో మనకి పైన బార్డర్ చూసినట్లయితే సేమ్ ఇదే విధంగా మనకి కంటిన్యూషన్ బార్డర్ అనేది వస్తుంది శారీలో. నెక్స్ట్ లైన్ వచ్చేసి మనం పింక్ కలర్ తోటి ఒక 5 లైన్స్ లాగా బార్డర్ ని యూజ్ చేసాం అనమాట. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం ఏంటంటే బ్లాక్ కలర్ పైన వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ తోటి పెద్ద మ్యాంగో డిజైన్ అనేది మిడిల్ మొత్తం థ్రెడ్ వర్క్ డిజైన్ చేసాం అనమాట. సో మనకి టోటల్ శారీలో ఏంటంటే ఈ డిజైన్ అనేది చాలా బాగుంది. ఇదే హెవీ బుటీస్ అనేది శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది. అవునండి. సో కింద బార్డర్ చూసినట్లయితే మనకి సేమ్ పైన మనం ఏదైతే పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకొని కాంట్రాస్ట్ గా గోల్డ్ తీసుకున్నాము, అదే విధంగా యాజ్ ఇట్ ఈస్ బార్డర్ కింద బార్డర్ ని తీసుకున్నాం అనమాట. పైన కూడా మనకి 5 లైన్స్ అనేటివి శారీలో వస్తుంది అనమాట. ఓకే, చెక్స్ అన్నది కంటిన్యూ అవుతుంది. అవునండి. సో మనకి ఏంటంటే మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే ఫుల్ మ్యాంగో కనిపిస్తుంది, పైన కింద వచ్చేసి లైన్స్ బార్డర్ అనేది ఉంటుంది శారీలో. సో దీని పళ్ళు చూసినట్లయితే మనకి ఓన్లీ జరీ పళ్ళు లాగా ఇచ్చేసి కాంట్రాస్ట్ గా మిడిల్ పార్ట్ లో వచ్చేసి పింక్ కలర్ లైన్స్ ని అటాచ్ చేసాం అనమాట. ఇందులో వచ్చేసి పళ్ళుకి టాజిల్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ దీని బ్లౌజ్ చూసినట్లయితే పింక్ కలర్ బ్లౌజ్, బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి మనం బ్లౌజ్ ఏదైతే బార్డర్స్ చూసామో అదే బార్డర్స్ కూడా కంటిన్యూ అవుతాయి. అవునండి. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే అండి. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1350 రూపీస్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 1350 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దాం. ఓకేనండి. నెక్స్ట్ సారీ వచ్చేసి బనారస్ ఖతాన్ సిల్క్ అనమాట. మనకి ఈ సారీ ఏంటంటే చాలా సాఫ్ట్ ఉంటుందండి, లైట్ వెయిట్ పట్టు మెటీరియల్, ఫాల్ మెటీరియల్ వస్తుంది. సో మనకి వచ్చేసి పింక్ కలర్ శారీ తీసుకున్నామండి. పైన పార్ట్ అయితే గోల్డ్ బార్డర్ కడ్డీ బార్డర్ వస్తుంది, యాజ్ ఇట్ ఈస్ సేమ్ బార్డర్. మనకి మిడిల్ మొత్తం వచ్చేసి ప్లెయినే వస్తుంది అనమాట పింక్. నెక్స్ట్ కింద బార్డర్ చూసినట్టయితే చాలా స్పెషల్ గా ఉంటుందండి. కింద పార్ట్ ఈ బార్డర్ తోనే మనకి చాలా హైలైట్ అవుతుంది సారీ. కింద బార్డర్ మొత్తం చూసినట్లయితే మనకి పింక్ కి వచ్చేసి రెడ్ కలర్ పైపింగ్ లాగా కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చామన్నమాట. కడ్డీ బార్డర్ అనేది బిగ్ స్టైల్లో తీసుకున్నాం. దీనిపైన చూసినట్లయితే మనం ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ డిజైన్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఇది కూడా ఏంటంటే మనము జరీ తోటి ఒక డిఫరెంట్ డిజైన్ ఇక్కడ మనం వచ్చేసి డిజైన్ చేసాం అనమాట. మొత్తం శారీలో మనకి ఈ పార్ట్ చాలా హైలైట్ అవుతుంది. సో కట్టుకున్నప్పుడు కూడా చాలా అందంగా గ్రాండ్ గా కనిపిస్తుంది. మనం సింగిల్ పళ్ళు వేసినా హైలైట్ అవుతుంది, మనం స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా హైలైట్ అవుతుంది. అండ్ పళ్ళు కూడా చాలా పళ్ళు చూసినట్లయితే కూడా మనం సెల్ఫ్ పళ్ళు తీసుకున్నాం అనమాట. జరీ తోటి మనకి వీవింగ్ డిజైన్ అనేది ఇక్కడ హైలైట్ చేసాం. ఈ పళ్ళులో కూడా ఏంటంటే మనం ఇక్కడ వచ్చేసి క్రీపర్ లాగా మనం ఒక బుటీ స్టైల్ ని బార్డర్ గా తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి లీఫ్ డిజైన్ ని తీసుకున్నాం. మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి చిన్న చిన్న లీఫ్ లాగా పళ్ళుని యూజ్ చేసాం అనమాట. ఆల్టర్నేటివ్ సేమ్ బార్డర్ అనేది యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి ఫుల్ బ్రోకెడ్ జామ్దాని డిజైన్ లాగా మనం ఫుల్ బ్రోకెడ్ జరీ వీవింగ్ చేసాం అనమాట. సో ప్లెయిన్ కాకుండా ఇది కూడా మన కంప్లీట్ డిజైనర్ వేర్ ఉంటుంది. సో మనకి ఏంటంటే శారీ ప్లెయిన్ ఉంది కాబట్టి బార్డర్ హెవీ ఉంది కాబట్టి బ్లౌజ్ తోటి చాలా లుక్ వస్తుంది. ఓకే, సో జస్ట్ మనం సింపుల్ గా ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 10,500 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 10,500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి కోరా సిల్క్ శారీ అనమాట. ఇది ఏంటంటే మనకి కొంచెం క్యాజువల్ వేర్ కి కూడా మనకి బాగుంటుంది అనమాట. సో మనం వచ్చేసి మస్టర్డ్ కలర్ ఎల్లో కలర్ శారీ తీసుకున్నాం. పైన పాటు గోల్డ్ బార్డర్ వస్తుంది అనమాట. మిడిల్ మొత్తం చూసినట్లయితే ప్లెయినే ఉంటుందండి. దీని బార్డర్ వచ్చేసి మనం మల్టీ కలర్ బార్డర్ లాగా యూజ్ చేసాం అనమాట. ఇందులో కూడా మనం ఏంటంటే ఎల్లోకి వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి లైన్స్ బార్డర్ లాగా డిఫరెంట్ ప్రింట్ డిజైన్ తోటి మనం కింద బార్డర్ అనేది హైలైట్ చేసాము. మనకి శారీ టోటల్ వచ్చేసి ఇదే బార్డర్ వస్తుందండి కంటిన్యూషన్. అండ్ పళ్ళు చూసినట్లయితే మనం గ్రీన్ కలర్ ప్లెయిన్ లైన్స్ లాగా మనము కాంట్రాస్ట్ తీసుకున్నాం అనమాట. బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి ఇలా వస్తుందండి, 2 షేడ్స్ బ్లౌజ్, హాఫ్ అండ్ హాఫ్. ఒకటంతా మనకి మస్టర్డ్ ఉంటుంది, ఇంకోటంతా కూడా లైన్స్.
సో ఇందులో మనకి కలర్ చాయిసెస్ అవైలబుల్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయండి. ఓకే అండ్ ఈ శారీ ఈ కాస్ట్? శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1000 రూపీస్కి అవైలబుల్. ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 1000 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూయర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ శారీస్ అన్నీ కూడా యూసఫ్ కూడా నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకేనండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ప్రింటెడ్ జార్జెట్ శారీ అనమాట. సో మనకి ఇది ఏంటంటే ప్రింటెడ్ వస్తుందండి, జార్జెట్ మెటీరియల్ ఉంటుంది. పైన పార్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ప్యాచ్ వర్క్ చేసామన్నమాట. ఇందులో కూడా మనం పింక్ డ్రాప్ డిజైన్ అనేది బార్డర్ లాగా యూజ్ చేసాము. మిడిల్ మొత్తం చూసినట్లయితే మనము ఫ్లవర్ డిజైన్ అనేది బంచెస్ టైప్ లో ఇలా డిజైన్ చేసాం అనమాట. ప్రింటెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో. సో మనకి శారీ మొత్తం ఏంటంటే ఫుల్ డిజైన్ అనేది ప్రింటెడ్ ఉంటుంది. ఆల్ ఓవర్ వచ్చేసి ఫుల్ ప్రింట్. సేమ్ మనకి యాజ్ ఇట్ ఈస్ బార్డర్ అనేది కింద సైడ్ కూడా అదే బార్డర్ ఉంటుంది. సో ఈ సన్న బార్డర్ అనేది మనకి 3 sides కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఇది ఫ్యాన్సీ శారీ కాబట్టి మనకి సెపరేట్ గా పళ్ళు అని ఏముండదు. స్టార్టింగ్ నుంచి ఆ హెవీ డిజైన్ అన్నది కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ ప్రింటెడ్ ఉంది కాబట్టి బ్లౌజ్ చూసినట్లయితే పింక్ కలర్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఇస్తారు ఇందులో కూడా. ఓకే సెల్ఫ్ డిజైన్ అన్నది కూడా మనకి కనిపిస్తుంది. సెల్ఫ్ డిజైన్ వీవింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ అనేది కంటిన్యూషన్ వస్తుంది అనమాట. ఓకే అండ్ ఇందులో మనకి ప్రింట్స్ అవైలబుల్, ఇందులో కూడా ప్రింట్స్ ఉంటాయండి. సో ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్కి అవైలబుల్. ఓకే సో 1200 రూపీస్కి జూట్ పటోలా డిజైన్ అనమాట. సో మనకి ఇదేంటంటే శారీ మొత్తం కూడా మనం క్రీమ్ బేసిక్ గా తీసుకున్నాం అనమాట. శారీ టోటల్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ వీవింగ్ అనేది మనకి హైలైట్ అవుతుంది. పైన బార్డర్ మనం ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ చిన్న పట్టి బార్డర్ లాగా యూజ్ చేస్తాం అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి మనకి ఇదే విధంగా ఉంటుంది. సెల్ఫ్ కలర్ సెల్ఫ్ డిజైన్ పైన మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ లాగా డిజైన్ ఉంటుంది. ఈ షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి ఆఫ్ వైట్ క్రీమ్ బేసిక్ కి మనం ఇక్కడ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ ప్యాచ్ వర్క్ గా తీసుకున్నాం అనమాట. చాలా హైలైట్ అవుతుంది ఎందుకంటే మంచి క్రీమ్ కలర్ కి బేబీ పింక్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది. చాలా బాగుంది. సో మనకి మిడిల్ పార్ట్ మొత్తం కూడా చూసినట్లయితే ఏంటంటే ఓన్లీ ప్లెయిన్ శారీ వస్తుంది అనమాట. షోల్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే సో దీనికి పళ్ళు చూసినట్లయితే మనం ఇక్కడ ఈ విధంగా తీసుకున్నామండి. మనకి కంప్లీట్ ఈ ఫ్లవర్ బంచ్ ఏదైతే పింక్ ఉందో ఫ్లవర్ బంచ్ తీసుకొని మనకి ఫినిషింగ్ అంతా కూడా గోల్డ్ తో ఫినిషింగ్ వస్తుంది. అండ్ బ్లౌజ్ చూసినట్లయితే మనకి లైట్ బేబీ పింక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం. మనం ప్యాచ్ తీసుకున్నాం కాబట్టి దీనికి వచ్చేసి బ్లౌజ్ మనం ఇలా బెనారస్ బేబీ పింక్ బ్లౌజ్ తీసుకున్నాం. ఓకే సో మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నారు. కంప్లీట్ క్రీమ్ కలర్ కి మనకి బేబీ పింక్ కలర్ అన్నది హైలైట్ అవుతుంది. ఇలా వస్తుందండి బ్లౌజ్. సో సింపుల్ గా జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. ఇందులో కలర్ చాయిసెస్ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1100 రూపీస్ కి అవైలబుల్. ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి ఓన్లీ 1100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకేనండి. నెక్స్ట్ శారీ వచ్చేసి బనారస్ పట్టు శారీ అన్నమాట. మనకు వచ్చేసి లైట్ పీచ్ కలర్ శారీ తీసుకున్నాం. దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ గా మనము గ్రీన్ కలర్ బార్డర్ తీసుకున్నాం అనమాట. ఇందులో కూడా మనం ఏంటంటే 2 బార్డర్స్ లాగా మనము కడీ బార్డర్ అండ్ వీవింగ్ బార్డర్ లాగా 2 బార్డర్స్ ని వేరియేషన్ తోటి తీసుకున్నాం అనమాట. పైన పార్ట్ చూసినట్లయితే మనకి ఇదే విధంగా వస్తుందండి బార్డర్ అనేది. మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి మనము లైట్ పీచ్ కలర్ పైన వచ్చేసి మనము జరీ బుటీ అనేది హైలైట్ చేసాం. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనకి గోల్డ్ బుటా అనేది కంటిన్యూషన్ గా శారీ ఫుల్ డిజైన్ వస్తుంది అనమాట. ఓకే సో దగ్గరగా చాలా దగ్గరగా ఈ బుటీ అనేది మనకి శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో కింద బార్డర్ చూసినట్లయితే సేమ్ బార్డర్ మనకి పైన ఏదైతే బార్డర్ గ్రీన్ కలర్ తీసుకున్నామో అదే బార్డర్ కింద కూడా సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే ఫుల్ డిజైన్ బుటా ఉంటుంది కాబట్టి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. పూజలకి అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. సో దీని పళ్ళు చూసినట్లయితే మనము గ్రీన్ కలర్ పళ్ళు వచ్చేసి పెద్ద పళ్ళు లాగా అంటే 1 మీటర్ పళ్ళు లాగా మనము కడ్డీ పళ్ళుని యూజ్ చేస్తాం అనమాట. ఓకే బ్లౌజ్ చూసినట్లయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. సో కంప్లీట్ మనం పింక్ ఉంది కాబట్టి బ్లౌజ్ మనకి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ తీసుకొని హ్యాండ్స్ కి బార్డర్ కూడా జెరీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో శారీ టోటల్ వచ్చేసి మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి కాంట్రాస్ట్ గా ఉంటుంది అన్నమాట. ఓకే అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 3500 రూపీస్ కి అవైలబుల్. ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి ఓన్లీ 3500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకే నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి కోటా సిల్క్ శారీ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము లైట్ బ్లూ కలర్ శారీ తీసుకున్నాం అనమాట. దీంట్లో వచ్చేసి మనము కడ్డీ బార్డర్ ని తీసుకున్నాం. పైన పార్ట్ చూసినట్లయితే కడ్డీ బార్డర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ పైన వచ్చేసి రస్ట్ కలర్ లాగా 3 లైన్స్ ని మనము బార్డర్ గా యూజ్ చేసామన్నమాట. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లాగా మనము హాఫ్ ప్లెయిన్ వచ్చేసి హాఫ్ లైన్స్ బార్డర్ ని తీసుకున్నాం అనమాట. ఈ ప్లెయిన్ లో కూడా మనం ఏంటంటే ఫ్లవర్ డిజైన్ అనేది కలంకారీ స్టైల్లో ఆబ్లిక్ వర్క్ చేసాం. ఆబ్లిక్ వర్క్ తీసుకున్నాం.
ప్లెయిన్ దాంట్లో వచ్చేసి మనం ఫ్లవర్ డిజైన్ ని ఆబ్లిక్ చేసాం. నెక్స్ట్ లైన్స్ బార్డర్ లో వచ్చేసి పికాక్ డిజైన్ ని ఆబ్లిక్ వర్క్ చేసాం. ఇందులో కూడా మనకి 2 ఫ్లవర్స్ వేరియేషన్ లో తీసుకున్నారు. 2 డిజైన్స్ ని డిఫరెంట్ గా డిజైన్ చేసాం. సో ఒకటి మనకి ప్లెయిన్ మీద ఫ్లవర్ వర్క్ వస్తుంది, ఇంకోటి మనకి లైన్స్ మీద పికాక్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. అవునండి, అంటే మనకి ఆల్టర్నేటివ్ గా వస్తుంది. 1 ఫ్లవర్ వస్తే 1 పికాక్ అనేది శారీలో మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి మనకి ఇదే విధంగా. సో ఆల్టర్నేటివ్ గా శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అవునండి. సో దీని కింద బార్డర్ చూసినట్లయితే సేమ్ బార్డర్ యాజ్ ఇట్ ఈస్ బార్డర్, పైన ఏదైతే బార్డర్ ఉందో కడ్డీ బార్డర్ అండ్ మనకి లైన్స్ బార్డర్ ఏదైతే ఉందో అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ దీని పళ్ళు చూసినట్లయితే లైన్స్ పళ్ళు లాగానే ఉంటుంది అనమాట. సో మనం మిడిల్ లో లైన్స్ ఇచ్చాం కదా, అదే లైన్స్ ని ఇక్కడ పళ్ళు లాగా యూజ్ చేసాం అనమాట. దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి సేమ్ రన్నింగ్ బ్లౌజే వస్తుందండి. సో మనం దీనికి ఏంటంటే కొంచెం కలంకారీ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా హైలైట్ అవుతుంది. లేదా దీనికి మనం ఏదైనా ప్యాచ్ వర్క్ చేయించుకున్నా కలంకారీ ప్యాచ్ హైలైట్ అవుతుంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయా? ఉంటాయండి, ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంది. ఓకే అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 2400 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 2400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకేనండి, నెక్స్ట్ శారీ వచ్చేసి జూట్ కోటా శారీ అనమాట. మనం వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ శారీ తీసుకున్నాము. ఇందులో వచ్చేసి గోల్డ్ బార్డర్ ఉంటుంది. ఈ శారీలో ఏంటంటే డిఫరెంట్ ఓన్లీ లైట్ కలర్సే ఉంటాయి. ఈ ఆబ్లిక్ డిజైన్ కలంకారీ అనేది మనకి చేంజ్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ క్రీమ్ బేసిక్ గా తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ పికాక్ ని మనం ఇక్కడ ఆబ్లిక్ వర్క్ గా చేసామన్నమాట. శారీ మొత్తం వచ్చేసి ఈ ఆబ్లిక్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. పికాక్ ఆబ్లిక్ వర్క్ అనేది మనకి శారీ మొత్తం కూడా క్రీమ్ బేసిక్ మీద ఇది బాగా ఎలివేట్ అవుతుంది. వర్క్ అనేది హైలైట్ గా కనిపిస్తుంది. అవును. అండ్ కింద బార్డర్ చూసినట్లయితే కూడా మనకి ఈ విధంగా వస్తుంది. కింద వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ లాగా కడ్డీ బార్డర్ తీసుకున్నాం లెంతీగా. దీనిపైన కూడా మనం ఏంటంటే పికాక్ వర్క్ అనేది బూటీ స్టైల్లో తీసుకున్నాం అనమాట. ఆల్టర్నేటివ్ గా మనకి ఇలాగా కంటిన్యూ అవుతుంది. సో క్రీమ్ బేసిక్ మీద ఇదంతా కూడా చాలా హైలైట్ గా కనిపిస్తుంది. అండ్ ఇంకా పళ్ళు, సో దీని పళ్ళు చూసినట్లయితే మనం కొంచెం డిఫరెంట్ పళ్ళు ఇచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి పీకాక్స్ అనేటివి పెద్ద సైజులో మనమే పళ్ళు లాగా యూజ్ చేసాం. ఓకే, సో పళ్ళులో చూసుకున్నట్టయితే మనకి ఇలా 1 2 3 అన్న స్టెప్స్ లో తీసుకొని ఈ బిగ్ పికాక్ ని హైలైట్ చేశారు. అవునండి, అంటే మనమే ఒక 3 లైన్స్ లాగా వేరియేషన్ తోటి 3 పికాక్స్ అనేది డిఫరెంట్ గా చేసాం అనమాట. దీనికి వచ్చేసి మనకి డబుల్ బ్లౌజ్ వస్తుందండి, 2 బ్లౌజెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి మనం కలంకారీ బ్లౌజ్ ఇచ్చామన్నమాట. సో ఇది కలంకారీ మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, ఒకటి కంప్లీట్ గా కాంట్రాస్ట్ కలంకారీ బ్లౌజ్ తీసుకున్నారు. సో కలంకారీ బ్లౌజ్ ని మనం జస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మీరు చెప్పినట్టు మనకి ఇందులో కలర్స్ అన్నది చేంజ్ అవుతుంది. ఓన్లీ క్రీమ్ బేసిక్ ఉంటుంది అన్నమాట. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1350 రూపీస్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 1350 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా. నెక్స్ట్ శారీ వచ్చేసి రెడ్ కలర్ శారీ అన్నమాట. సో మనకి ఇది ఏంటంటే మనం లైట్ అండ్ డార్క్ అండ్ కాంబినేషన్ తోటి తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ శారీకి పింక్ కలర్ కాంట్రాస్ట్ గా తీసుకున్నాం అనమాట. ఇందులో కూడా మనం వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వస్తుంది, నెక్స్ట్ గోల్డ్ బార్డర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి మనం లైన్స్ లాగా తీసుకున్నాం. ఒకటి లైన్ అండ్ ప్లెయిన్ తీసుకొని అందులో కూడా మనం ఆబ్లిక్ వర్క్ లాగా చేసాం. సెల్ఫ్ కలర్ ప్లెయిన్ లో వచ్చేసి మనం ఇక్కడ లీఫ్ డిజైన్ అనేది ఆబ్లిక్ వర్క్ చేసాము రెడ్ కలర్ తోటి. నెక్స్ట్ వచ్చేసి లైన్స్ వస్తుంది అనమాట. ఇది శారీ మొత్తం మనకి ఆల్టర్నేటివ్ గా సేమ్ అనేది యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. కింద బార్డర్ చూసినట్లయితే సేమ్ కడ్డీ బార్డర్ వస్తుంది, పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట. పైన వచ్చేసి లైన్స్ బార్డర్ ఉంటుంది. సో శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసినట్టయితే పళ్ళు అంతా కూడా చాలా సింపుల్ ఫినిషింగ్, అంటే ఒక కడ్డీ బార్డర్ హైలైట్ చేస్తూ పళ్ళులో ఓన్లీ కడ్డీ బార్డర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి డిఫరెంట్ బ్లౌజ్ ఉంటుంది. సో కంప్లీట్ ఆబ్లిక్ వర్క్ తీసుకున్నారు. 2 హ్యాండ్స్ కూడా మనకి చాలా హెవీ వర్క్ అనేది హ్యాండ్స్ కి ఇచ్చారు. బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఫుల్ డిజైన్ అనేది ఆబ్లిక్ వర్క్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ మనకి బార్డర్ కూడా ఉంటుందండి. కావాలంటే మనం ప్యాటర్న్ డిజైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కలర్ చాయిసెస్ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1800 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 1800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు చూసిన లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. మాధురి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు దివ్య కలెక్షన్స్ లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్ తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ బై బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.